నన్ను పోయి కలసమని చెప్పింది మేడం. మిమ్మల్ని కలవమని చెప్పి పోయి ఎంఆర్ఓని కలిసి నేను చెప్పినాను. ఆదివారం పోయి ఆయన చెప్పిన పని చేసేసి ఆ పని చేసేసుకో, నేను మాట్లాడినాను అనింది. సార్తో కూడా నేను మాట్లాడినాను. ఆ ప్రసాద్ ఆదివారం 9:30కు రా, బీ క్యాంప్ ఇంటికాడికి సెటిల్ చేస్తా అన్నాడు. ఎందుకంటే లేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఫోర్స్ నాకు అక్కడ నుంచి వచ్చి ఫోర్స్ కంటే నేను ఏం చేయలేను. ఇంకా అట్లా నేను చెప్పేది నేను, వాళ్ళిద్దరు సెటిల్ మాట్లాడుకున్నారు. పని అయిపోయేటప్పుడు ఎందుకు ఒక పూట ఆదివారం పోతా తీసేసుకుంటా, వాళ్ళకి ఏం కావాలో ఆయన ఏం చెప్పిన ప్రకారం చేయమనేది చేసేద్దాము. అంటే పట్టాలు ఇస్తారా? ఎక్కడో ఒకసాట ఇక్కడ ఉన్నోళ్ళవి అక్కడ వాళ్ళవి పనికిరావు కదా. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ, ఆయన ఇంటికి రమ్మన్నాడు, నేను చెప్పినట్టు చేయన్నాడు, అదే పని చేస్తా పోయి. ఏది తెలంగాణ? వాళ్ళు తెలంగాణ వాళ్ళు కదా. ఎవరు? గోపాల్, ఇప్పుడు మనం ఇచ్చిన వాళ్ళు. మనకి ఇక్కడ ఏం కావాలో దాన్ని నేను ప్రాసెస్ చెప్తాను, దాని ప్రకారం నాకు తెచ్చి ఇచ్చేసేయి, నేను చేస్తా అన్నా అంట. చేసి చేసుకుంటే అయిపోయాయి. మనకి కావాల్సింది అదే కదా, వాళ్ళకైనా మనకైనా ఎక్కడన్నా ఇయని. అంటే మళ్ళీ వాళ్ళ కాడ ఏమైనా తీసుకురావాలా? ఫోటో ఇక్కడే ఉన్న వాళ్ళ ఎవరు అని ఒకరివి, మనము వాళ్ళకి తెలంగాణ ఇస్తే ఆధార్ కార్డు అవి ఎవరిదైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా అడుగుతాడేమో నా డౌట్. వాళ్ళ బంధువులది. మీరు నిన్న వేరే మాట చెప్పారు, అమౌంట్ కడతారు. అట్లయినా పర్లేదు, కానీ ఈమెనేమో ఆయన ఏదన్నా ఇప్పుడు మనకు టౌన్ లో పట్టాలి అని అమౌంట్ అని ఏదో సెటిల్ చేద్దాం. నేను ఆదివారం ఆయన మనసులో ఏముందో ఇద్దరు మాట్లాడుకున్నారు. నాకు ఫోన్ చేసి ప్రసాద్ ఫోన్ చేసి సారుకుంటే నేను చేసిన. నేను ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ పోయింటిలే, ఆర్డీఓ గారు కొత్త ఆర్డీఓ వచ్చింటే పోయి కలిసినప్పుడు పాత ఆర్డీఓ సార్ విజయవాడలో ఉన్నాడు, ఫోన్ చేసినాడు. ఫోన్ చేసింటే మురళి నువ్వేం టెన్షన్ పడకు, నీ ఫైల్ గురించి తహసీల్దార్కి నేను చెప్పినా, అక్కడ ఉన్నా నీ ఫైల్ నాకు నీ నంబర్ ఇస్తాను, నీకేం అన్యాయం జరగదు, నీది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అంటే నీకేం అంటే వేరే కేసులే, వేరేది అదే కృష్ణారెడ్డి నాకు చెప్తే కదా అదే అది చెప్పినాము. కొత్త ఆర్డీఓ వచ్చినాడా? కొత్త ఆర్డీఓ ఈ రోజు వచ్చినాడు సార్, జాయిన్ అయినాడు. వచ్చినాడు మనోహర్ రావు ఏదో సంథింగ్ పేరు ఆయన కదా. ఆ సారు నీ విజయవాడ వెళ్ళినాడు, రాత్రి వస్తారు, ఈ రోజు వస్తాడు సారు. మళ్ళీ ఏదో రిలీవ్ కావాలంట కదా ఆయన, వస్తాడు రేపు రామురళి 10:30 అని చెప్పిండు. నేను ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్ పోయింటి సార్, పోయింటే నీ ఫైల్ ఆర్డీఓ నుంచి వచ్చినది మీ ఊరు దిగుపాడు విఆర్ఓకి ఇచ్చినారు సార్, ఎంక్వైరీ చేయమని. అవన్నీ అవసరమా? నేను మీరే చెప్తారు మళ్ళీ. అట్లందుకనే నేను 2 రకాలుగా చెప్పిన, క్యాష్ గానీ ఇది గాని అంటే నువ్వు ఆదివారం పోయి ఆయన కలిసినాక నాకు ఫోన్ చెయ్యి అని చెప్పింది. రమేష్ బాబుతో మాట్లాడి నేను. నీ ఫ్రెండ్ ఏమంటాడు, నువ్వు వాని మాటలు నమ్ముతావా నువ్వు? ఇంకా నాకు కూడా అట్లే చెప్పినాడు, నువ్వు నిన్ను మళ్ళీ పుట్టలు వేస్తున్నాడు అంటున్నా. నేను చెప్పాలి కదా ఎంతవరకు వచ్చింది, ఇట్లా ఎన్ని తీసుకుంటున్నా కంప్లైంట్ అని కూడా చెప్తే ఆయన ఏమంటాడు, వాని మాటలు నమ్ముతావా నువ్వు, గుట్టలు పడతావా నువ్వు అంటే నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోయింది. ఎవరిది నమ్మన్నా ఎవరిది నమ్మకం ఎక్కువచ్చింది. ఆదివారం 11 గంటలకల్లా నీకు క్యాషా పట్టాలా 2 తెలిసిపోతాయి. ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళది కాబట్టి చెప్పేసినారు, అధికారం వాళ్ళకే ఉంది కాబట్టి చేసేస్తాడు. చేసేద్దాం, నీకు ఎట్లా వీలైతే అట్లా టౌన్ లో గానీ ఎక్కడ గానీ మనం ఏదైనా కానీ క్యాచ్ చేసేద్దాం అంతే. మీ ఇష్టం సార్, టైం అయితే లేదు మీ ఇష్టం. అది లేదు ఆదివారం చేసేస్తే తీసేసుకున్నాం సార్. ఆదివారం చేయమంటారా? చేసి నేనే చేస్తా కలిసి వచ్చి. సరేలే సార్.